స్టార్ మా ఛానల్లో దాదాపు 9 సంవత్సరాలుగా కొనసాగుతున్న వన్ అండ్ ఓన్లీ సీరియల్ కుంకుమ పువ్వు. ఈ సీరియల్ ఎన్నో మలుపులు తీసుకుంటూ ఎన్నో పాత్రలు మారుతూ కొత్త వారి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఈ సీరియల్ ని మాత్రం ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇక ఈ సీరియల్ టైమింగ్స్ కూడా ఎన్నోసార్లు చేంజ్ చేసినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ఈ సీరియల్ ని ఆదరిస్తున్నారు జనాలు. ఇక ఈ సీరియల్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. చాలా మంది కుంకుమ పువ్వు ఎప్పుడు వాడిపోతుందని ఫన్నీగా కామెంట్స్ చేస్తారు, కానీ అంతకన్నా ఎక్కువ ఈ సీరియల్ కి అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. 9 సంవత్సరాల నుంచి హీరోయిన్ గా ప్రిన్సీ క్రిస్టియన్ ఒకే సీరియల్లో కొనసాగుతోంది. ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ ఆ సీరియల్లో నటించినప్పటికీ అనేక సీరియల్స్ లో నటించారు. ఇక హరిత జాకీ కూడా చాలా రోజుల నుంచి ఈ సీరియల్లోనే నటిస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ పడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రిన్సీ క్రిస్టియన్ సోషల్ మీడియా వేదికగా లాస్ట్ డే షూటింగ్ రోజున తన కంట్రోల్ చేసుకోలేక ఎంతో ఎమోషనల్ అయ్యింది. బోరుమని ఏడుస్తూ ఫోటోస్ ను షేర్ చేసింది. 9 సంవత్సరాల అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఒక ఆప్షన్ ని యాడ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రెమ్యునరేషన్ కోసం పనిచేసే ఈ రోజుల్లో మీరు ఇంతలాగా సీరియల్ కి ఎయిట్ అయ్యారంటే నిజంగా మీరు గ్రేట్. ఒక సీరియల్లో నటిస్తే ఆ సీరియల్ షూటింగ్ అయిపోయిన అనంతరం వారికి సరిగ్గా డబ్బు అందిందా లేదా అని చూసుకుంటున్నారు. అలాంటి రోజుల్లో మీరు ఒక సీరియల్కి ఇంతలాగా ఎడిట్ అయి సీరియల్లోనూ కనిపించకుండా మీ గొప్ప మనసును చాటుకున్నారు. మిమ్మల్ని డైరెక్టర్స్ తమ సీరియల్లో పెట్టుకోవాలంటే ఇక నుంచి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ డెడికేషన్ అలా ఉంది. మరి 10-15 సీరియల్స్ ని మేనేజ్ చేసేవారు ఎందరో ఉన్నారు. కానీ ఒక్క సీరియల్కే మీరు ప్రాధాన్యత ఇచ్చి ఇంతకాలం దానికే పరిమితం అయిపోవడం మామూలు విషయం కాదు. నిజంగా ఈ విషయంలో మిమ్మల్ని పొగడవచ్చు. మీరు మళ్ళీ ఇంకో సీరియల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అయినా మీరు కూడా కుంకుమ పువ్వు సీరియల్కి సీక్వెల్ తీయండి. ఇటీవల కార్తీక దీపం కూడా ఇలాగే సీక్వెల్ వచ్చింది కదా, ఈ విధంగానే మీరు కూడా ట్రై చేయండి. ఆ సీరియల్ని తప్పకుండా ఆదరిస్తారు. అదేవిధంగా మీ టాలెంట్ బుల్లితెరది కాదు, వెండితెరది. అందువల్ల మీరు సినిమాలో కూడా ట్రై చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.